ఏ నెంబర్స్ అండి? ఒక 5 నిమిషాలు చూసి హ్యాంగ్ నుంచి వింటున్నారా? మీరు ఇచ్చినారు మీరు ఎంతమంది అయ్యాను వస్తుందండి అందులో. మనం సార్ ఈరోజు క్యాన్వా గురించి మన సూర్యప్రకాష్ సార్ చెప్తాడు క్లాసు. క్యాన్వా డిజైనింగ్ ఎక్స్పర్ట్ మన సూర్యప్రకాష్ సార్. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం టుమారో డిస్కషన్ చేసుకుందాము. సార్ ఎస్ సార్. స్టార్ట్ చేశాడు, ఇంకో 1 minute లో స్టార్ట్ చేసేస్తాడు. ఒక 3 members జాయిన్ అయినారు. క్లాస్ అటెండ్ అయితే క్లాస్ లో ఉంటే మనం ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కషన్ చేసుకోవచ్చు. ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ వింటే రికార్డింగ్ వీడియోస్ లో వాళ్ళు డౌట్స్ క్లియర్ కావు. అవునండి అవునండి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏం సార్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఇంకా వాళ్ళు మిగతా సార్ వాళ్ళు కొంచెం లేట్ అయ్యేటట్లుంది. మనకు సరే అలాగే. మిగిలిన టైం అంతా మనకు అయిపోతుంది. అవునండి. సో ఇప్పటి వరకు మీరు పేజ్ క్రియేషన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్రియేషన్, వాడి మెటా పోస్ట్ తెలుసుకుంటారు. సో తర్వాత మనకి డిజైన్ ఎలా చేసుకోవాలి, దానికి క్యాన్వా సార్ వెబ్సైట్, క్యాన్వా సార్ ఫేస్బుక్ అదే ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ ఓకే సార్. ఈ ఇన్స్టా పేజ్ క్రియేషన్ కూడా ఒక్కసారి సరే తర్వాత అది ఓకే సార్. చెప్పనట్టున్నాను. క్యాన్వా అయిపోగానే అది కూడా మీకు చెప్తాను. అలాగే సార్ అలాగే సార్. క్యాన్వా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రీఎక్స్ప్లెయిన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా అడిగితే కూడా దాన్ని మళ్ళీ ఒక 10 to 15 minutes కేటాయించైనా మళ్ళీ చెప్తారు సారు. ఈ రోజు వచ్చేసి మనం క్యాన్వా క్లాస్ చేస్తున్నాం. క్యాన్వాలో మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా వెబ్సైట్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. మొబైల్ ఉంటే మొబైల్లో కూడా ఇది వర్క్ అవుతుంది. ఈ డిజైన్ గురించి మనం తెలుసుకుంటారు. ఇప్పుడు దీనికి మనం ఫేస్బుక్ సంబంధించి ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటో ఉంటుంది కదా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కూడా ప్రొఫైల్ ఫోటోలు ఉంటాయి. మనకి ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించి ఎలా క్రియేట్ చేసుకోవాలి, లోగోను ప్లస్ కవర్ ఫోటో, ఈ రెండు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్ దాంతోపాటు పేజీకి ఎలా దానికి అనలైజ్ చేసుకోవాలన్నది ఈరోజు నేను డిజైన్ చేసి చూపిస్తాను మీకు. దాని ప్రకారం మీకు లోగోను, కవర్ ఫోటో రెండు క్రియేట్ చేసి పెట్టుకోండి. అదే విధంగా మనకు ఫేస్బుక్ మామూలుగా మన ఫోటో ఇచ్చుకున్నా సరిపోతుంది. పేజీ క్రియేషన్ జరిగిపోయిన తర్వాత పేజీలో మనం చేసే ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, మన ప్రొఫెషనల్ వర్క్ ఏది ఉంటే అది ఒక లోగో తయారు చేసుకోవాలి. ప్లస్ మన కవర్ ఫోటో కూడా మనం చేసే ప్రొఫెషన్ కవర్ చేసేలా ఫోటో డిజైన్ చేసుకోవాలి. ఎవరైనా పేజీ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి మన పేజీ ఓపెన్ చేయగానే వీళ్ళు పలానా వర్క్ చేస్తారు అని చెప్పేసి మన ఇమేజ్ వాళ్ళని మాట్లాడాలి ఫస్ట్. ఆ విధంగానే మన ప్రొఫెషన్ అనేది చేసుకున్నాము. మనకి అందరికీ అర్థమయ్యేది, మా అందరికీ పరిచయం ఉన్నది. ఇన్సూరెన్స్ గురించి పరిచయం ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్ గురించి అవగాహన ఉంటుంది. సో ఈ రెండిట్లో మనం రియల్ ఎస్టేట్ తీసుకొని అది ఎలా చేయాలి, ఎలా లోగో క్రియేట్ చేసుకోవాలి అన్నది
నేను ఒకసారి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సైజులు ఎలా ఉంటాయి ఒకసారి మీరు పంపించింటాము గ్రూప్ లో, ఒకసారి చెక్ చేసుకుంటే నేను చెప్తాను. ఒకవేళ ఎవరైనా దాన్ని చూడకపోతే కానీ ఈ సైజులు కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ కూడా మీకు ఈ చార్ట్ అనేది మళ్ళీ గ్రూప్ లో పెడతాము సైజులు. ఆ, ఒకటి ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ సైజు రెండింటికి ఒకే యాడ్ మనం పెట్టాలి, డిజైన్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు 1080 పిక్సెల్ గా తీసుకుంటాము. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మొదటిసారిగా చెప్పేది వెడల్పు గాను, సెకండ్ టైం చెప్పేది పొడవు గాను తీసుకుంటాము. ఇది యాక్చువల్ గా డిజైన్ లో వాళ్ళకి మాట ప్రతి ఒక్కరు ఫస్ట్ వెడల్పే చెప్తారు. అలాగే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాత్రమే నేను డిజైన్ చేసుకుంటాను, యాడ్ రన్ చేసుకుంటాను, ఇట్లా ఏమో చేసుకుంటా అంటే 1080 1920 పిక్సెల్ తీసుకుంటాం. అదే టైంలో కొందరికి యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. యూట్యూబ్ ఉన్న వాళ్ళకి వీడియో సైజ్ కానీ ఇమేజ్ సైజ్ కానీ దాన్ని thumbnail చేసుకోవాలి అంటే 1920 1080 తీసుకుంటాము. అలాగే ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటో పిక్సెల్ గా ఈక్వల్ గానే తీసుకుంటాము. ఒక ప్రొఫైల్ ఫోటో వచ్చేసి ఈక్వల్ గా తీసుకుంటాం. 192 అయినా, 200 అయినా, 300 మాక్సిమం 500 వరకు తీసుకుంటాం. సో అందరికి 200 తీసుకుంటే సెట్ అయిపోతుంది. అలాగే బ్యానర్ ఫోటో సంబంధించి 850 315 ఈ సైజులతో మనం పిక్సెల్ తీసుకొని మనం బ్యానర్ కవర్ ఫోటో బ్యాక్ సైడ్ ఫోటో మనం క్రియేట్ చేసుకుంటాము. ఈ పిక్స్ ఒకవేళ కొందరు మనకి యాడ్ ఎవరైనా చెప్పేటప్పుడు ఇలాంటి డిజైన్ చేయండి అని మనకు ఇస్తున్నప్పుడు నాకు ఇన్ని సెంటీమీటర్లు పొడవు 20 సెంటీమీటర్లు వెడల్పు 10 సెంటీమీటర్లు ఇలా చెప్తూ ఉంటారు. సో మనం దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే 1 సెంటీమీటర్ 10 mm గాను, 1 ఇంచ్ 25 mm లేదా 2.5 సెంటీమీటర్లు గాను మనం లెక్కాచారం చేసుకొని మనం క్రియేట్ చేసేటప్పుడు తీసుకుంటాము. మనకు వచ్చేసి క్యాన్వాలో వచ్చేసి పిక్సెల్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయి ఉంటుంది. సో మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు ఇక్కడ ఇది క్యాన్వా మనకు చూపిస్తున్నది. ఇది క్యాన్వా డాష్ బోర్డు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే క్రియేటివ్, హోమ్, క్లాస్ వర్క్, టెంప్లెట్స్ చూపిస్తున్నాయి. క్యాన్వా యాప్స్ డిజైన్ ఇవన్నీ చూపిస్తున్నాయి. మనకు 80% క్యాన్వా రన్ అయ్యేది మనకి ఈ డిజైన్ ఉపయోగపడి మనం ఏ డిజైన్ చేసుకోవాలనుకున్నా సంబంధించిన టెంప్లెట్స్, చిన్న చిన్న లోగోస్ కానీ మనకి ఇక్కడ తీసుకున్నది ఏదైనా తీసుకుని ఫస్ట్ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ సంబంధించి ఇవన్నీ సెక్టార్ ని మనం సోషల్ మీడియాగా పేర్కొంటాం. ఈ సోషల్ మీడియా సైజ్ వచ్చేసి జనరల్ గా అందరూ వాడేది 1080. ఈ సైజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి ఒకేసారి యాడ్ చేసుకుంటాం. డిజైన్ మనం చేసుకొని మనం యాడ్ రన్ చేసుకునే ఉపయోగం. ఏమేమి దాంట్లోకి సోషల్ మీడియా ఉన్నాయి? వాట్సాప్ రన్ చేసుకోవచ్చు, పాపులర్ అని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. బేసిక్ గా ఈ 5 ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇక్కడ డిజైన్లు ఆటోమేటిక్ గా ఉంటాయి. ఫేస్బుక్ ఇది వచ్చేసి క్యాన్వాలో మనం తీసుకున్నప్పుడు సోషల్ మీడియా అనగానే మనకు చేసుకోవాల్సింది ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్. ఈ రెండింటికి దీనికి సంబంధించి ఆల్రెడీ రెడీమేడ్ సైజులతో ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాడు. మనకి ఇక్కడ చూడొచ్చు ఫేస్బుక్ పోస్ట్, మనం ఏదైనా పోస్ట్ చేయాలి, సంథింగ్ మ్యాటర్ రాసి పెట్టాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఫేస్బుక్ ఓపెన్ చేసినా సరే అక్కడ ఆటోమేటిక్ గా ప్లేస్ అవుతుంది. లేదు సంథింగ్ మెజర్మెంటే తీసుకొని చేయాలనుకున్నప్పుడు ఇలా 940 788 పిక్సెల్, పిఎక్స్ అంటే పిక్సెల్. సో ఇలాగ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంబంధించి రీల్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ స్టోరీకి ఎలా ఉంటుంది, లింక్డ్ఇన్ పేజీకి ఇలా డిఫరెంట్ ఆఫ్ వాళ్ళు చూపించడానికి ప్రతి ఒక్కదానికి ఇక్కడ మెజర్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి వీడియో చేయడానికి 1080 1920. ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ఫేస్బుక్ కవర్ ఫోటో ల్యాండ్ పేజ్ అంటాం 851 315 ఉంది. అలాగే thumbnail చేయడము, మనకు ఏదన్నా యూట్యూబ్ సంబంధించి thumbnail చేసుకోవడము, మనం చేసిన వీడియోకి దానికి సంబంధించి thumbnail చేసుకోవడం, హైలైట్ గా చేసుకోవడం. అలాగే నాకు ఈ మెజర్మెంట్లు ఏమి వద్దు,
నేను కస్టమైజ్ తీసుకుంటాను, నాకు వేరే డిఫరెంట్ సైజ్ కావాలనుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే ఫోటో ఎడిటరు, వీడియోస్, ప్రింట్ ల్యాబ్స్, డాక్యుమెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కస్టమైజ్ సైజ్ అని ఉంది. ఇక్కడ కస్టమైజ్ సైజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విడ్త్ ఎంత, హైట్ ఎంత ఆటోమేటిక్గా ఫిక్చర్ అని ఫిక్స్ అయింది. లేదు నేను డిఫరెంట్ ఆఫ్ సైజుల్లో తీసుకుంటాను అంటే ఇక్కడ ఇంచెస్, ఎంఎం, సెంటీమీటర్లు. సో ఇక్కడ ఉంటుంది. మనం పిక్చర్లో తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. మనం జస్ట్ నెంబర్ సెట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి 1080 ఇస్తున్నాయి. ఇది ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి రెండింటికి ఒకేసారి డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ మెజర్మెంట్. సో ఇక్కడ క్రియేట్ న్యూ డిజైన్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ మెజర్మెంట్ తో మనకి ఒక ఎంటీ బాక్స్ ఏర్పడుతుంది మనకి. ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్ లో ఇక్కడ బాక్స్ మనకు బ్లూ కలర్ లో మనకి కనిపిస్తుంది కదా, ఈ లైన్ లో కనబడితే మనకి ఇది మనం తీసుకున్న మెజర్మెంట్, మనం ఏదైతే మెజర్మెంట్ ఇస్తామో మనకి ఏం అవసరం అయితే ఆ మెజర్మెంట్ ఇచ్చామో దాని ప్రకారం ఇక్కడ సైజులు ఓపెన్ అయితే ఇక్కడ మనము డిజైన్ అనే ప్లేస్ లోకి వెళ్ళిపోతే కావాల్సిన డిజైన్స్ రెడీమేడ్ గా ఉంటాయి. మనం ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ సంబంధించి ఇలా చూపిస్తున్నాయి కదా. నేను ఈరోజు ఒక యాడ్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ కొత్త యాడ్ రన్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని, డిజిటల్ మార్కెటింగ్ లా ప్రతి ఒక్కటి ఉంటాయి. మనకి ఏ డిజైన్ ఏ ప్రకారం కావాలి, ఏ మెజర్మెంట్ లో కావాలి, దీని ప్రకారం అన్ని చేసుకోవచ్చు. మనం ఏం ప్రొఫెషనల్ వర్క్ అయితే చేస్తున్నామో ఈవెన్ లాస్ట్ ఒక టీ సెంటర్ పెట్టుకున్నా సరే వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఇందులో మనకి డిజైన్ దొరుకుతుంది, టెంప్లెట్స్ దొరుకుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మనం ఇది రెడీమేడ్ టెంప్లెట్ తీసుకొని ఎలా చేయాలనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఓన్ గా డిజైన్ చేసుకోవడం ఎలా, దీనికి సంబంధించి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్ దొరుకుతాయి. మనకి ఈ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్, టెస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా ఫోటో బయట నుంచి తెచ్చుకున్నాం, మనం ఏదో ఫోటో తీసుకున్నాం, దాన్ని అప్లోడ్ చేసుకోవడం ఎలా, ఇక్కడ అప్లోడ్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనకి అప్లోడ్ ఫైల్ అని చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవాలన్నది మన ల్యాప్టాప్ లో తీసుకుంటుంటే ఆల్రెడీ మన ఫైల్లో ఉంటుంది, దాన్ని తీసుకోవడము. లేదా మొబైల్లో చేస్తున్న వాళ్ళకు కూడా అప్లోడ్ ఫోటో అని చూపిస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న ఫోటో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని డిజైన్ చేశాను, సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని అప్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి చేస్తున్నా, ఇది ఓపెన్ అని కొడతా, మీద క్లిక్ చేసి ఓపెన్ అని చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అప్లోడ్ అవుతుందా లేదా. ఇక్కడ ఉంది నేను చేసిన డిజైన్ ఈరోజు అప్లోడ్ అవుతా ఇక్కడ. సో మనకి రెడీమేడ్ గా కాకుండా మనమే ఒకటి లోగో క్రియేట్ చేసుకోవాలా, ఏమేమి ఉపయోగించుకొని చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ తీసుకుంటాము, ఎక్కడ ఉపయోగిస్తాము, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎలిమెంట్స్ లోకి వెళ్తాం. మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి చెప్దాము అనుకున్నాం. నేను ఎలిమెంట్స్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ వస్తాయి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి. సరే ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. సరే ఇప్పుడు ఓకేనా? ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ సంబంధించి ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక నేను రియల్ ఎస్టేట్ లేదు, ఎవరన్నా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్, మనం ఇక్కడ మనకు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆప్షన్ చూపిస్తారు మనకి. హెల్త్ ఇన్సూరెన్స్ లో చేయాలనుకున్నావా, లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నావా, ఇన్సూరెన్స్ ఐకాన్ ఓన్లీ ఐకాన్ తీసుకుంటావా, ట్రావెల్ ఇన్సూరెన్స్ లా ఏమని చూపిస్తుంది. సో మనకు వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ నుంచి ఇక్కడ చూపిస్తాను, రియల్స్ ఏమన్నా చేసుకుంటారని చూపిస్తుంది. నేను ఇక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ అని ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి చూపిస్తుంది ఏ విధంగా చేసుకోవాలనేది. ఇక్కడ అని కొడితే మనకి కొన్ని డిజైన్ వస్తాయి. ఇవి ఎలిమెంట్స్, ఇది రెడీమేడ్స్ గా కొన్ని ఉంటాయి. లేదు మనం సపరేట్ ఫోటో తెచ్చుకున్నా కూడా
ఆ ఫోటోనైనా వాడుకోవచ్చు. ఇందాక మనం అప్లోడ్ చేసినాం కదా, ఆ ప్రకారము ఒక బిల్డింగ్ ఫోటోను బిల్డింగ్ కట్టింటే బిల్డింగ్ ఫోటో తీసుకొని కూడా మనం అప్లోడ్ చేసుకొని దీంట్లోకి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్న టెంప్లెట్స్ తీసుకుంటున్నాను. సార్ వాయిస్ వినిపిస్తలేదు సార్, బ్రేక్ అవుతుంది మొత్తం. సరే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అంత క్లారిటీగా ఇప్పుడు ఓకే సార్. రన్నింగ్ లో అట్లా బ్రేక్ అవుతుంది అట్లా. ఇప్పుడు ఓకే సార్. ఇది ఇది కొంచెం వాట్సాప్ లో వస్తుంటది కదా, వాయిస్ వస్తుంది. మన జూమ్ లో నుంచి వినపడదు కాబట్టి ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉంటే బ్రేక్ అవుతుంటది. ఉండవచ్చు సార్, ఎందుకంటే బ్రేక్ అవుతుంది, వినబడతలేదు. ఓకే సార్. మీకు వాయిస్ వినపడకపోతే మనకు ఒకసారి చెప్పండి, మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేస్తాను. ఇంతకుముందు వినబడలేదు సార్, అది మళ్ళీ సరే పర్వాలేదు, అర్థమైంది. చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ క్లిక్ ఇస్తే మనకు కావాల్సిన ఇమేజ్ ఆల్రెడీ నేను రెడీమేడ్ గా ఉన్న తీసుకున్నాను. లేదు మనకి కావాలి, నేను సపరేట్ తీసుకున్న ఫోటోని నేను అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ లోకి వచ్చి మనకు కావాల్సిన ఇమేజ్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ఫోటోని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనం తీసుకున్న మెజర్మెంట్ లకి ఇప్పుడు ఎలాగైతే ఈ బిల్డింగ్ వచ్చిందో ఆ బిల్డింగ్ టైప్ లోనే వస్తుంది. సో మనకి ఇక్కడ చాలా చిన్నగా ఉంది, మనకి కొంచెం సైజ్ పెంచుకుంటాం. ఇది ఈ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ దీని మీద కర్సర్ పెడితే మనకి ఇక్కడ 4 ఎడ్జ్లు చూపిస్తుంది రౌండ్ బాక్స్ గా. సో మనం ఇక్కడ ఎక్కడైతే బాస్తున్నామో దాన్ని కొంచెం పైకి పెట్టి లాగేసుకుంటే మనకి ఇమేజ్ సైజ్ పెరుగుతుంది. వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు పూర్తిగా. మనకి ఇప్పుడు ఈ రేంజ్ లో మనం పెట్టుకుందాం. ఒక సైజ్ ఇమేజ్ సైజ్ తీసుకొని పెంచేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక నేమ్ కావాలి. మనకి మన కంపెనీకి సంబంధించి ఒక నేమ్ కావాలి. ఇది రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి నేను లోగో చేస్తున్నాను కాబట్టి ఒక నేమ్ కావాలి. మనం ఏదైతే పేరు పెట్టుకుంటున్నామో అది. నేను ఇక్కడ ఒక టెస్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. టెస్ట్ బాక్స్ తీసుకొని యాడ్ టెస్ట్ అని ఇక్కడ టీ అని కనపడుతుంది. యాడ్ టెస్ట్ అని దాని మీద జస్ట్ అట్లా క్లిక్ చేయగానే ఒక టెస్ట్ బాక్స్ ఇక్కడ వస్తుంది మనకి. వీటిలో మనకి టైప్ చేసుకుంటాం. నేను వచ్చేసి హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని పెడుతున్నా. ఈ పాయింట్ మనకి ఇచ్చుకున్న తర్వాత మనము ఈ పాయింట్ సైజ్ పెంచుకోవడానికి ఇక్కడ కర్సర్ పట్టేసుకొని లాగచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి క్యాన్వాస్ ఛాన్స్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్ కనపడుతుంది. మైనస్ మీద టచ్ చేస్తే మన పాయింట్ సైజ్ తగ్గిపోతుంది. ఇక్కడ ప్లస్ పై చేస్తే పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎంత సైజ్ కావాలని ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. అలాగే క్యాన్వాస్ ఎస్ఏఎన్ఎస్ ఛాన్స్ అని ఉంది. ఇక్కడ మనకు పాయింట్ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ పాయింట్ మనకు నచ్చకపోతే ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్ వస్తాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్లో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నటువంటి హెచ్వైడి రియల్ ఎస్టేట్ అనేది దాని తగ్గట్టు మారిపోతాయి. అక్కడ ఉన్న ఫాంట్ స్టైల్ తగ్గట్టుగా మారిపోతాయి. ఇక్కడ చూస్తున్నాము. సో ఇక తెలుగు పాయింట్ కొంచెం ఇంగ్లీష్ ఆల్రెడీ మనం టైప్ చేసాం కాబట్టి దాంట్లో తెలుగు పాయింట్ దానికి కన్వర్ట్స్ అయితే మనం తెలుగు సపరేట్ ఇచ్చుకోవచ్చు. తెలుగు టైపింగ్ డైరెక్ట్ క్యాన్వాలో రాదు. మనం వాట్సాప్ లో చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పాయింట్ సపోర్ట్ చేయడం లేదు, ఎందుకంటే మనకు దీర్ఘాలు అటైనా ఒత్తులు వచ్చినప్పుడు సపోర్ట్ చేయదు. అందుకు మనం కాపీ పేస్టే తెలుగు పాయింట్ సంబంధించి కాపీ పేస్టే ఉపయోగిస్తాం. ఇక్కడ తీసుకున్నాం తర్వాత మనకి ఈ పాయింట్ కు సంబంధించి కలర్ చేంజ్ చేయాలి. ఏ విధంగా చేస్తాము అనేది ఇక్కడ ఏ అనే సింబల్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కావాల్సిన కలర్స్ అన్ని మెజర్మెంట్ లో వస్తాయి. డాక్యుమెంట్ కలర్స్ ఏంటి, బ్రాండ్ కిట్ కలర్స్ ఏంటి, ఇక్కడ చేయాలని కొడితే మొత్తం వస్తాయి. లేదు నాకు ఒకే దానిపైన మిక్స్డ్ కలర్ కావాలంటే కిందివి తీసుకోవచ్చు. డిఫాల్ట్ గ్రాడియంట్ కలర్స్ ఈ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఒకేసారి మనకి ఈ 2 కలర్లు సెలెక్ట్ అవుతాయి. మనకి స్టార్టింగ్ లో బ్లూ కలర్ వస్తూ తర్వాత మెరిన్ రెడ్ టైప్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది.
సో మనకి లేదు ఈ క్రియేట్ ఈ కలర్స్ పైన మనం బ్లూ కలర్ ఇస్తున్నాను, అలాగే ఇక్కడ చేంజ్ అవుతుంది. తర్వాత మనకి ఈ కలర్స్ ఆప్షనే కాకుండా నాకు నచ్చిన కలర్ పెట్టుకుంటాను అన్నప్పుడు ఇక్కడ విబ్జార్ టైప్ లో ఉంది, ప్లస్ సింబల్ పైన మనం క్లిక్ చేస్తే కింద చూపిస్తుంది యాడ్ న్యూ కలర్ అని. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చుకోవాలి అనే దానిపైన ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ లో నాకు వచ్చేసి ఇది దాదాపు 80% ఉంది. 80% ఉంది ఎలా తెలుస్తుంది? ఈ- ఇక్కడ ఇది 100% ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ కలర్ కి 100% ఇక్కడ చూపిస్తుంది మనకి ట్రాన్సాక్షన్ ఎంత ఉంది అని. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన మనం యాడ్ అయితే మనకి ఇంకా ఇది కావాలి ఫుల్ లెంగ్త్. నాకు ఇక్కడ రెడ్ కలర్ పెట్టి ఇదే కలర్ లోనే రెడ్ కలర్ కావాలి, లేదా నాకు ఇంకా తక్కువ కలరింగ్ లో రెడ్ కావాలి. ఇలా దీని కలర్ పెట్టేసి ఈ పాయింట్ ఎక్కడైతే మనం తీసుకొస్తున్నామో అక్కడ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి వెళ్ళిపోతే వైట్ వస్తుంది పూర్తిగా. అది ఏ కలర్ లో ఉన్నా లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి వెళ్ళిపోతే 100% వైట్ గా మారిపోతుంది. సో ఇక్కడ కలర్స్ మనం ఎంతలో ఇచ్చుకోవాలి అనేది ఇక్కడ ఈ మెజర్మెంట్ లో మనం తీసుకోవచ్చు. కింద ఒకవేళ ఎవరికైనా ఐడియా ఉంటే కింద కలర్ కోడ్ మారుతుంది. చూసారు ఇక్కడ పెన్ సింబల్ ఉంది, పిక్ అయ్యే కలర్ అని. ఇక్కడ కలర్ కోడ్ మారుతుంటది. డైరెక్ట్ డిజైన్ మీద మంచి పట్టు వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా నెంబర్ కోడ్ కొట్టచ్చు. ఇదైతే మనం ఇట్లా సింపుల్ గా ఏమి ఇస్తున్నాము కలర్ కోడ్ అనమాట. బ్లాక్ ఎంత ఉంది, సియాన్ ఎంత ఉంది, ఇట్లా అని చెప్పేసి ఇవి కలర్ కోడ్ చూపిస్తూ ఉంటది. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ రెడ్ కలర్ ఇచ్చినాను. ఇదే రెడ్ కలర్ ని మనం ఇక ఇచ్చేసుకుని బోల్డ్ బి అంటే బోల్డ్, కంట్రోల్ బి కొట్టినా బోల్డ్ మీద చేసిన టిక్ అవుతుంది, డబల్ టైమ్ కలర్ యాడ్ అవుతుంది. ఇక్కడ దీనికి ఇదే ఫాంట్ స్టైల్ నచ్చలేదు, మనకి డిఫరెంట్ ఆఫ్ స్టైల్ తీసుకుంటా నేను అన్నప్పుడు కొంచెం ఈ స్టైల్ మార్చుకోవచ్చు మనం. దీన్ని డబుల్ లైన్ చేసి మీకు ఫాంట్ స్టైల్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ మనము డబుల్ టైం చేశాను. ఇక్కడ వచ్చేసి వారకం ఒక ఎత్తుకుని మనం వచ్చేసి ఇది సెంటర్ లేకి రావాలి. హెచ్వైడి అన్నది మనకు సెంటర్ లేకి రావాలి. ఇలా సెంటర్ లేకి పెట్టుకుంటాం. ఇది కూడా రియల్ ఎస్టేట్ అన్నది కూడా సెంటర్ లేకే ఫామ్ చేస్తాం. ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టీ సింబల్ కనబడుతుంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇక్కడ వేస్తే మనకు వచ్చేసి లెటర్ స్పేసింగ్, మనకు ఇక్కడ హెచ్వైడి అని ఉంది కదా, ఈ లెటర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా స్పేస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనం టీ సింబల్ మీద క్లిక్ ఇచ్చి మనం లెటర్స్ దూరం జరపచ్చు, మనం కావాల్సిన దూరం ఇట్లా. ఇక్కడ లెటర్ స్పేసింగ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు 100 వరకే పెట్టుకోండి, 100 మించి ఏం పోవద్దని. అలాగే లైన్ స్పేస్ మనకి ఇక్కడ హెచ్వైడి ఒక లైను, రియల్ ఎస్టేట్ ఒక లైను. ఇది వచ్చినప్పుడు మనకి లైన్స్ దగ్గరగా రావాలి అనుకున్నప్పుడు ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇది మెర్జ్ అయిపోతాయి. మనకు లైన్ ఒక లైన్ మీద ఒక లైన్ మెర్జ్ అయిపోయి కూర్చుంటాయి. సో ఇక్కడ మనకి 1 నుంచి 1.4 మధ్యనే ఇచ్చుకోండి, ఎక్కువ లైన్ డిస్టెన్స్ లేకుండా. ఆటోమేటిక్ గా మనం ఎంటర్ కొట్టింటే 1.4 లేక అది సెట్ అయిపోయింది మనకి. సో 1.4కే ఇవ్వండి. అంతకు మించి ఎక్కువ ఇస్తే లైన్ టు లైన్ స్పేస్ ఎక్కువ వచ్చి మనకు డిస్టర్బెన్స్ గా కనపడుతుంది, ఇమేజ్ అంత లుక్ గా కనపడదు. 1 నుంచి 1.4 మధ్య ఇచ్చుకోండి, మనకి మంచిగా కనపడుతుంది. లైన్ టు లైన్ గ్యాప్ తో మంచిగా కనపడుతుంది. మనకి ఇక్కడ కలర్స్ ఇవ్వడానికి ఎంత ఇవ్వచ్చు, ఇక్కడ మన కలర్ సైజ్ నచ్చలేదు అనుకున్నా ఇచ్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ కలర్ కోడింగ్ లో చూపించినాం కాబట్టి ఇది కూడా అలాగే వస్తుంది. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఒక దానిపైన ఒకటి. ఇక్కడ నేను ఇచ్చాను ఇది రియల్ ఎస్టేట్ హెచ్వైడి అని. ఇది ఒకే లైన్ రావాలన్నా డబల్ లైన్ రావాలన్నా అనేది ఇక్కడ కలర్ కోడ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఏజీ అని ఇస్తే బ్యాక్గ్రౌండ్ చిన్న షాడో లాగా వస్తుంది. ఈ దీంట్లో మనం ఆప్షన్ ఇస్తే ఇక్కడ కనపడుతుంది థిక్నెస్ కావాలన్నా ఇంకా ఏ టైప్ లో కావాలి అన్నది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా థిక్నెస్ 50 అని ఉంటుంది. ఒకవేళ మనకు కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇమేజ్ స్టైల్ బట్టి ఆటోమేటిక్ గా అది ఫిక్స్ అవుతుంది. సో దీన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఒకవేళ మీకు పూర్తిగా అవగాహన ఉండి లేదు నాకు ఇంకా హైలైట్ కలర్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి
అని అనుకుంటేనే దీన్ని ఆటోమేటిక్ నుంచి మీరు మాన్యువల్ గా టైప్ చేసుకోండి. లేదంటే అక్కడ తీసుకున్న స్టైల్ బట్టి కలర్ కోడ్ బట్టి ఆటోమేటిక్ గా అది ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న 50 ఉంది కదా, ఇక్కడ నేను తీసుకున్న స్టైల్ కు కలర్ కి 50 అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. కొన్ని దానికి 30, 40 కూడా వస్తుంది, కొన్ని దానికి 70, 80 కూడా వస్తుంది. సో అది మాన్యువల్ గా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా వస్తుంది. సో ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు దాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయదండి. తప్పనిసరి అనుకుంటేనే మనకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చలేదు అనుకుంటేనే దానికి వేరే మాన్యువల్ గా ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ ఇంకో స్టైల్లో ఇచ్చుకోవడం, బ్లర్ స్టైల్లో ఇచ్చుకోవడము. ఒక ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కనపడాలి, జస్ట్ కనపడినట్టు ఉండాలి అన్నప్పుడు ఇది బ్లర్ స్టైల్లో ఇచ్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్. ఇదే స్టైల్లో ఇక్కడ ఏబిసి అనేది అండి, ఇది కర్వ్డ్ టైప్. మనకి ఇలా ఇచ్చుకోవచ్చు, ఒక ఇమేజ్ పైన ఇలా ఇచ్చుకోవచ్చు మనం. మొత్తం ఆ బిల్డింగ్ ని కవర్ చేస్తూ ఉంటుంది ఇది మనకి. ఇట్లా ఒక కొత్త స్టైలిష్ గా ఉంటది. నేను ఇచ్చిన ఇమేజ్ కు రౌండ్ అప్ చేస్తుంది ఇది. ఇట్లా చేసుకుంటూ నేను మొత్తం ఇమేజ్ ను కవర్ చేస్తూ మనం ఇచ్చినటువంటి ఫాంట్ స్టైల్ ఏదైనా కవర్ చేస్తుంది, బాగుంది అనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు మనం. మనకి ఇమేజ్ ని కవర్ చేయడానికి ఇట్లా మొత్తం కవర్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇది వేసుకోవచ్చు. మనకి ఇది కదుల్చుకోవడానికి కూడా యారో మార్క్స్, మన కీబోర్డ్ లో యారో మార్క్స్ ఉంటాయి. ఈ యారో మార్క్స్ లో కూడా మనం అన్నా కూడా మనకి కిందికి పైకి కదిలిపోతాయి. కరెక్ట్ పాయింట్ కూర్చోబెట్టుకోవడానికి తీసుకోవచ్చు. మనం మౌస్ పట్టుకొని తీసుకోవచ్చు, లేదా ఈ కర్సర్ పాయింట్ లెఫ్ట్ అండ్ రైట్ బాటమ్ టాప్ తీసుకొని మనం కర్సర్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఇటు పెట్టేశాను, ఆల్రెడీ ఇట్లా చూపిస్తుంది ఉందని. అదే ఓకే, అట్లాగే చూపిస్తుంది మనకి. మళ్ళా మనకు వద్దు అనుకుంటే మనకి ఎఫెక్ట్స్ లేకే వచ్చేసి ఇక్కడ ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తీసుకున్న ఇమేజ్ కు సంబంధించి కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోగలమా? ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు. మనం ఫోటో కొట్టిన వాటికి కూడా కొన్నిటికి మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ రెడీమేడ్ గా ఉన్నది కాబట్టి దీనికి మనము కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లో ఉంది. మనకి కలర్స్ నచ్చలేదు, రెడీమేడ్ టెంప్లెట్ తీసుకున్నా ఆ కలర్ నాకు నచ్చలేదు. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ మీద క్లిక్ ఇచ్చి కలర్ మీద చేస్తే ఇక్కడ మనకి ఇంతకుముందు చూపించినట్టుగానే కలర్స్ వస్తాయి. ఆ బిల్డింగ్ సంబంధించి కలర్స్ డిఫరెంట్ గా నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వైట్ ఉన్నది, బ్లూ కలర్ ఉన్నది, 3 కలర్స్ చూపిస్తున్నాయి. నేను ఇక్కడ కాంబినేషన్ తీసుకుంటా. నేను రెడ్ కలర్ తీసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. మనకి ఈ బార్డర్స్ వచ్చేసి సెలెక్ట్ అయిపోతాయి ఇక్కడ ఇలా మొత్తం. సో ఇక్కడ ఈ లైన్ తీసుకుంటాం. ఈ లైన్ తీసుకున్నప్పుడు నేను ఇంకోటి సెలెక్ట్ చేస్తా. ఇక్కడ వైట్ కలర్ ఇస్తాను నేను. ఇది వైట్ ఉంది, సో ఇలా వస్తుంది. వైట్ కలర్ ఇది సూటబుల్ కాదు, మనకి కలర్ చేంజ్ చేసుకుందాం. బ్లూ కలర్ ఇస్తున్నా. ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయిపోయి హైలైట్ గా కనపడాలి. ఏం కలర్ ఇస్తున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా మనం ఎక్కడో ఫోటో తీసుకుని వచ్చిన ఫోటోకి కొన్ని చేంజ్ చేయలేము. ఆల్రెడీ దీంట్లో ఉన్నదని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రెడీమేడ్ రోడ్ అయితే 100% వాళ్ళ కలర్ కాంబినేషన్ ఎంత ఇచ్చినారో మొత్తం అంత ఉంటుంది. మనకు పైన ఆప్షన్ చూపిస్తాడు. ఎడిట్ లోకి వెళ్ళి మనకు కావాల్సినట్లు మనం దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్ రౌండింగ్ మనకి ఎంత ఇచ్చుకోవచ్చు అనేది ఇక్కడ ఈ ఇమేజ్ పైన ఉంటుంది. ఆల్రెడీ అది 0 ఇమేజ్ అయి ఉంటుంది. మనం ఇక్కడ తీసుకోవడానికి మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. దీని డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో ఇది ఆల్రెడీ 0 ఉన్నప్పుడు 0నే క్లిక్ చేసేయండి. ఇది స్టైలిష్. కింద ఏమైనా మనకు లైన్ బార్డర్స్ ఏమైనా వచ్చింటే ఇక్కడ నన్ ప్రస్తుతానికి అయితే ఏం లేదు. సో ఇక్కడ మనకు లైన్ ఇస్తా. అప్పుడు స్ట్రోక్ టైప్ అనమాట. ఇది బార్డర్, మన ఫోటోకి ఇచ్చే బార్డర్. సో ఇక్కడ బార్డర్ మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నన్ననే పెట్టండి. మనకు తప్పదు, కొన్ని లైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇది అవ్వచ్చు. ఇక్కడ తీసుకొని ఈ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా డాట్స్ ఇచ్చుకోవచ్చు, చేయవచ్చు. స్ట్రోక్ వచ్చేందుకు ఇక్కడ స్ట్రోక్ వెయిట్ అని ఉంది కదా, మాక్సిమం 5 వరకు ఇచ్చుకోండి. కొంచెం అవుట్లుక్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఇస్తే మనకి ఇట్లా డార్క్నెస్ ఎక్కువ పెరిగిపోయి మన డిజైన్ డిస్టర్బ్ చేస్తుంది. అది మాక్సిమం 5, 1 2 3 వరకు ఇచ్చుకోవచ్చు.
మేమైతే మామూలుగా 3 ఇస్తే అన్నిటికీ బాగా సెట్ అయిపోతుంది, సూటబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఉంటే మాక్సిమం 5 ఇచ్చేయండి, మన ఇమేజ్ డ్యామేజ్ చేయదు ఆ లైన్. ఇది మనకేమైనా మనం తీసుకున్న ఫోటోని కొంచెం సైజ్ తగ్గించుకోవాలా, 1:2 రేషియోలో పెట్టుకోవాలా అంటే ఇవి మారిపోతాయి మనకి. మనకి దీన్ని ఏమి టచ్ చేయదని, ఇక్కడ ఆల్రెడీ మనం మెజర్మెంట్ ఇచ్చినాం. ఇచ్చిన మెజర్మెంట్ ని వేరే యాంగిల్ లో మార్చుకోవాలా అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇవేం టచ్ చేయదు, మనకి ఆల్రెడీ మెజర్మెంట్ ఇచ్చినాం కాబట్టి ఈ క్రాప్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా వైట్ లో ఉండిపోయింది. సో ఇక్కడ ఇవ్వాలి, మనం రియల్ ఎస్టేట్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా మనకి ఏదో మిస్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని పెడితే కాదు, మనకి ఇమేజెస్ తో పాటు కింద మన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పెట్టాలి. లోగోలో మనం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టాము, ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. కంపల్సరీగా ఎస్టాబ్లిష్ పెట్టుకుంటేనే మనకు బెస్ట్. మనకి ఈ లేయర్ ని మనం డూప్లికేట్ చేసుకోవడం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పెన్ డ్రైవ్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, డూప్లికేట్ లేయర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ లేయర్ ని డూప్లికేట్ చేసేసుకొని నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను, దీని సైజ్ తగ్గించుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మనము ఎలిమెంట్స్ లెక్క వెళ్తాం. ఫోన్ కావాలంటే మనకి ఫోన్ ఐకాన్ కావాలి కదా, ఎవరైనా చూడగానే అది ఫోన్ నెంబర్ అని ఐడెంటిఫై చేయాలి. మనకు అప్పుడు సర్చ్ చేస్తాం, ఇలా చూపిస్తారు మనకు ఏదైతే సెర్చ్ చేస్తామో ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సింది సెర్చ్ చేసినప్పుడు దాని సింబల్స్ ఐకాన్స్ ఇలా చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన చోటికి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా మనకు కావాల్సిన సైజ్ లేకి మనం దాన్ని తగ్గించుకోవడం. సో ఇక్కడ మన నెంబర్ పెట్టగానే పక్కన ఎవరైనా చూడగానే ఏమంటే ఫోన్ సింబల్ ఉంది కాబట్టి ఓకే ఇది ఫోన్ నెంబర్ అని ఐడెంటిఫై చేస్తారు. మనకి మనం ఏదైతే ప్రొఫెషనల్ చేస్తున్నామో అది అయిపోయి నేమ్ ఇచ్చుకొని చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనకి ఫోన్ నెంబరు ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మొత్తం ఎంటీగా ఉంది మనకు బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఎంటీగా కనపడుతున్నప్పుడు మనకి మనం చేస్తున్న ఇమేజ్ కి లోగోకి అంత సాటిస్ఫాక్షన్ గా మనకు లేదు. సో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చాలి. ఈ బ్యాక్గ్రౌండ్ మార్చడం కోసము మనకి ఇక్కడ ఇమేజ్ కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ స్టైల్ లేక మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ పెడితే ఆస్క్ క్యాన్వా అని ఉంటుంది. ఇక్కడ దీని తర్వాత కామెంట్, మనం అది క్యాన్వా వాళ్ళకి సంబంధించిన డిజైన్ చేస్తున్నప్పుడు మనం ఏమైనా కామెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ పై మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది. మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ప్రజెంట్ బ్లాక్ ఎంచుకుంటున్నా, ఎంత ఉంటుంది అని. దీంట్లో నేను సైజ్ తగ్గిస్తా, బ్యాక్గ్రౌండ్ సైజు కలర్ సైజ్ తగ్గిస్తా. నాకు అంత బ్లాక్ అవసరం లేదు, నేను కొంచెం కలర్ లేక వస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కావాల్సిన కలర్ లేకి మనకు ఇమేజ్ హైలైట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. ఇది ప్యూర్ బ్లాక్ లేక వచ్చి నేను కొంచెం వైట్ లేక వస్తున్నా. ఇక్కడ నేను చేసిన డిజైన్ నాకు కొంచెం హైలైట్ గా కనపడుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాము. అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ ట్యాంప్లెట్ వచ్చిన దానికి కొన్ని కలర్ చేంజ్ చేసి ఏదో మనకు కావాల్సిన కలర్ ఆల్రెడీ ఉన్న కలర్ ఇప్పుడు దీన్ని కొంచెం హైడ్ చేసుకున్నాం. మనకి బ్యాక్గ్రౌండ్ పూర్తిగా సెట్ అయిపోయేటట్లు
దీనికి యాడ్ చేసుకుందాం. ఇలా దీన్ని కర్సర్ పట్టుకొని మనకు కావాల్సినంత సైజ్ పెంచేసుకొని ఈ ప్రొఫైల్ పిక్చర్ మనకి బాగుండాలి. అలాగే మన పేజీనే మాట్లాడాలి, మనం చేసే ప్రొఫెషనల్ వర్క్. ఈ ఇమేజ్ చెప్తుంది పలానా వర్క్ చేస్తారు వీళ్ళు అని. సో కాబట్టి మనము చాలా నీట్ గా మన ఇంప్లెంట్స్ ఒకటికి రెండు మాట ప్రాక్టీస్ చేసుకొని ఏదైతే మన ప్రొఫెషనల్ గా బాగా నీట్ గా డిజైన్ సెట్ అయింది అని నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేసి ఒక ఫైనల్ గా వాడు తీసుకొని ఫేజ్ బాగా నీట్ గా క్రియేట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏదో ఇచ్చాం లేదు. కొంతమంది ఈ మధ్యన కొంతమంది స్టైల్ ఏంటంటే నేను ఇక్కడ డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కర్సర్ ఈ లైన్ లో పెట్టుకుంటారు సైడ్ కు. దాన్ని ఎలా పెట్టుకుంటారు, మనకి మనకి కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను, ఇక్కడ పెట్టేసి చూపిస్తా. రొటేషన్ సింబల్ చూపిస్తాను. ఈ రొటేషన్ సింబల్ తీసుకున్నప్పుడు ఇలా అది ఇస్తుంది. మనకు కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఫ్లెక్సీలు కానీ ఎప్పుడైనా తయారు చేసినప్పుడు ఒక సైడ్ కి ఏదో వాళ్ళ డిజైన్ చేసిన పేరు కానీ ఇంకో కానీ లేదా ఒక స్టైల్ గా ఉంది అని చెప్పడానికి కోసమని ఇట్లా ఒక సైడ్ పూర్తిగా పెట్టింటారు. రొటేషన్ సింబల్ ఇలా అది పెట్టేసుకుంటారు. ఇట్లా ఈ రొటేట్ రొటేషన్ సంబంధించి మనం ఏదైతే రొటేట్ సంబంధించి మనం ఇక్కడ హెచ్వైడి రియల్ ఎస్టేట్ మీద ఇక్కడ మనం క్లిక్ ఇస్తే ఇక్కడ సింబల్ చూపిస్తుంది, రొటేట్ సింబల్. ఈ సింబల్ మీద మనము మనకు కావాల్సిన స్టైల్లో తిప్పుకుంటాం. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇటు ఈ స్టైల్లో మనకి ఎక్కడ కావాలి. చాలా చిన్న పాటలో నాకు కేవలం ఈ రెండింటి మధ్య ఇది కావాలి, నేను తీసుకెళ్తాను, వాటి వరకు తీసుకెళ్తా. ఈ బాగా ఎడ్జ్నే చూపించాలి నాకు ఇది. నేను ఇది రొటేట్ చేసుకుంటా, ఆ ఎడ్జ్ ఖచ్చితంగా తగిలేదు. సో మనం స్టైల్ మనం కొత్తగా క్రియేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్ చేస్తున్నప్పుడు కొత్తగా ఏమైనా చేయాలనుకున్నా ఇలా కూడా ఆలోచించారు మీరు. ఇక్కడ మనం ఇది వచ్చేసి మన ప్రొఫైల్ లోగో చేసేటప్పుడు కేవలం మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించి ఒక లోగో, మన పేరు, మనం ఏదైతే అనుకుంటామో అది, మన ఫోన్ నెంబర్, ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అదనంగా కావాలనుకుంటే అడ్రస్ మనం చేసే వర్క్ పెట్టుకోవచ్చు. ఇక్కడ విల్లాస్ అని రాసుకోవచ్చు. అని అంటే స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం అవన్నీ కవర్ ఫోటోలో కవర్ చేసుకుంటాం. ఏమేమి వర్క్ చేస్తామని కవర్ ఫోటో పెద్ద ఫోటో వస్తుంది కవర్. అక్కడ దీన్ని మనం చేసే వర్క్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి అయితే ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాడు, అపార్ట్మెంట్స్ లో హౌసెస్ చూస్తాడు, అపార్ట్మెంట్లే అమ్ముతాడు. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అవి చేస్తాడు. సో అవన్నీ రాస్తాడు, విల్లాస్, ఇవన్నీ తను చేసే సర్వీసెస్ అన్ని అక్కడ మెన్షన్ చేస్తాడు. అది కవర్ ఫోటోలో చేస్తాం. ఇది కేవలం లోగోలో ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఈ మూడే పెట్టండి, అదనంగా ఏమి చేర్చుకోవద్దండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మనము మన ఇమేజ్ ని జస్ట్ ఒక 4 to 5 seconds వీడియో లాగా ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఈ పొజిషన్ అన్నది మనం ఇక్కడ ఏమైతే వాడింటామో ఫాంట్ ఇందాక మనం చూపించినాం కదా, దానికి సంబంధించి ఈ పొజిషన్ మీద మనం క్లిక్ ఇస్తే ఇక్కడ ఏమేమి మన మిడ్ లైట్లు ఉన్నాయా, ఇక్కడ ఏం మార్చుకునే అవకాశం ఉంది, ఫిక్చర్ ఎంత ఉంది, మనం ఏదైతే క్లిక్ ఇచ్చామో దానికి సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ దీని సైజ్ ఎంత ఉంది, ఇక్కడ ఏం టాప్ అండ్ మిడిల్ ఉన్నాయి, ఇట్లా మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది చేసుకోవడానికి ఉపయోగిస్తాం. మనం ఆల్రెడీ రెడీమేడ్ గా అన్ని చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ పొజిషన్ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం మార్చుకోవాలనుకుంటే ఆల్రెడీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చినాము. మెజర్మెంట్ ఇవ్వడం దగ్గర నుంచి, కలర్ ఇవ్వడం దగ్గర నుంచి, అది మిడిల్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా, టాప్ లో ఉండాలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వచ్చాము. సో ఈ పొజిషన్ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇప్పుడు అప్పటికప్పుడు ఇది ఇమేజ్ మార్చుకుంటా అంటే దాంట్లో మనం మార్చుకోవచ్చు కొన్ని. ఈ పొజిషన్ లో ఇక్కడ బాటము, టాప్, లెఫ్ట్ ఇట్లా ఇక్కడ కదులుతుంది కదా, ఇక్కడ నేను మార్చుకుంటాను ఇప్పుడు అవసరమైనట్లు అంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఆ తర్వాత మనకి ఇది ఒక 5 seconds వీడియోగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్ లేకి క్లిక్ చేసి వస్తే మనకి ఇక్కడ
నెంబర్ ఆఫ్ చూపిస్తుంది ఇక్కడ. దాదాపు ఒక 20-25 వరకు ఉంటాయి ఇట్లా. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒక బిల్డింగే చూస్తాం. బిల్డింగ్ ఎలా క్రియేట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏదాన్ని క్లిక్ చేస్తే దాని ప్రకారం వస్తుంది. ఫేడ్ అనేది ఒక వస్తుంది. ఫాంట్ టైప్ లో ఇస్తే ఒక సైడ్ కదులుతుంది. మనం ఇక్కడ పాపప్ టైప్ వస్తే ఇట్లా క్లిక్ ఇచ్చి పెడుతుంది. వైప్ అనేది షాడో ఇమేజ్ ఫస్ట్ షాడోగా వస్తే మన బ్లర్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ మనకు కావాల్సిన క్రియేటివ్ లో ఇచ్చుకోవచ్చు. మనం ప్రతిదీ ఒక ఇమేజ్ అనే కాదు, మనం ఇచ్చిన ఇక్కడ ఎన్ని అయితే మనం ఫాంట్ అరేంజ్ చేసినామో, ఫాంట్ అరేంజ్ చేసిన ఫోన్ నెంబరు ప్రతిదీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక్కొక్కటి ఒక్కోసారి క్లిక్ చేసి ఇస్తే మనకు అన్ని ఒకే స్టైల్లోనే కావాలి అన్నప్పుడు కర్సర్ ఇక్కడ పైన నుంచి అన్ని సెలెక్ట్ చేసుకుంటూ టోటల్ సెలెక్ట్ చేయడమే. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యానిమేషన్ లేక వస్తున్నా. నేను యానిమేషన్ లేక వచ్చేసి ఒకటే ఇస్తున్నా. మొత్తం అన్ని ఒకే స్టైల్లోనే కదులుతాయి. మనం ఇచ్చిన ఫాంట్ కానీ ఇమేజ్ కానీ డిఫరెంట్ కలర్ స్టైల్ ఏదైనా ఉన్నా సరే అన్ని ఒకే స్టైల్లో కదులుతాయి. నాకు డిఫరెంట్ ఒక్కోటి స్టైల్లో కదలాలి అనుకున్నప్పుడు మనకు ఒక్కోదానికి ఒకసారి మనం డిఫరెంట్ గా ఇస్తాం. సో ఇక్కడ లెటర్ ఫార్మేషన్ వచ్చేసి ఏబిసి స్టైల్ వస్తుంది. సో ఒక్కోటి ఒక స్టైల్ గా. అలాగే ఇక్కడ మనం ఇచ్చినటువంటి హెడ్డింగ్ హెచ్వైడి రియల్ ఎస్టేట్ అనే దానికి పాపప్ టైప్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లెటర్ ఒక్కోటి నాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకున్నా ఇక్కడ ఫోన్ సింబల్ ఐకాన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సో ఒక్కోటి నేను ఇచ్చిన అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఇస్తున్నా. నేను ఫోన్ నెంబర్ కూడా ఎలా రావాలి. బ్లింక్ అయ్యి వెళ్ళిపోతుంది ఫోన్ నెంబర్. సో ఇవన్నీ ఇచ్చినాం. మనం ఇచ్చిన తర్వాత దీన్ని మనం ప్రివ్యూ చూసుకుంటాం. కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనకు నచ్చినట్టు ఉందా లేదా అనేది చూసుకున్నాం. ప్రివ్యూ చూసుకుంటే మనకి ఇచ్చిన 5 సెకండ్స్ వీడియోగా సెలెక్ట్ అయింది. మనం ఈ 5 సెకండ్స్ వీడియో కూడా మన ప్రొఫైల్ ఫోటోగా దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మన ఫేస్బుక్ లో ఏదైనా మనకి రన్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా కావాల్సిన వీడియోని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ అనేది వస్తే మనం బ్యాకప్ వస్తాం. క్లోజ్ అనేది ఇచ్చిన తర్వాత క్లోజ్ కొట్టేసి వస్తున్నాం. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఏదైతే మనం డిజైన్ చేసామో ఫైనల్ గా దానికి సంబంధించిన ఇమేజ్ ని కానీ 5 సెకండ్స్ వీడియోని కానీ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. షేర్ బటన్ ఉంది ఇక్కడ. షేర్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా చూపిస్తాయి కాపీ లింక్. ఈ కాపీ లింక్ కొడితే డైరెక్ట్ వాట్సాప్ లకి షేర్ చేయొచ్చు. లింక్ తో పాటు వెళ్ళిపోతాయి. క్యాన్వా లింక్ ఓపెన్ చేసుకోవాలి. దానికి చెప్పి నేను ఎట్లాగైతే మీకు జూమ్ లింక్ అయితే పంపిస్తే అట్లా ఆ టైప్ లో వస్తుంది. సో ఈ కాపీ లింక్ అనేది ఎప్పుడు తీసుకోవద్దండి, మనకు అవసరం లేదు. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ మీద మనం క్లిక్ ఇస్తే ఇక్కడ నేను ఇందాక యానిమేషన్ వీడియో 5 సెకండ్స్ చేశాను కాబట్టి ఇక్కడ MP4 వీడియో అని చూపిస్తుంది. దీన్ని ఆటోమేటిక్ గా తీసుకొని డౌన్లోడ్ కొడితే అయిపోతుంది. అదే విధంగా ఇదే దాన్ని మనం ఇక్కడ జేపీజీలోకి తీసుకోవాలి. ఇక్కడ జేపీజీ ఉందిగా, జేపీజీ మీద మనం ఎప్పుడైతే మనం క్లిక్ ఇచ్చామో ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా జేపీజీలోనే డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఎందుకంటే డౌన్లోడ్ పిఎన్జి ఎందుకు సార్? పిఎన్జి ఎందుకు వాడుకోవద్దు? పిఎన్జి కూడా సపోర్ట్ చేస్తారు సార్. మనకి వేరే గ్రూప్ లో పంపించినప్పుడు కానీ ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. అన్ని ఫార్మాట్లలో ఏ ఫార్మాట్ అయినా సరే జేపీజీ అన్నది మనకు సపోర్ట్ చేస్తారు. మనకి పిఎన్జి అన్నది కొన్ని ఫార్మాట్లలో అది ఇమేజ్ వచ్చేసి బ్లర్ అయిపోవడము, కనపడకుండా పోవడం జరుగుతుంది. జేపీజీ అయితే ఏ ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేసుకుంటామో దాంట్లో యాస్టీజ్ మనం ఎలాగ డౌన్లోడ్ చేస్తామో యాస్టీజ్ అలాగే కనపడుతుంది. మనకి ఇంకా ఎస్విజి అని ఉంది, కొంచెం హై క్వాలిటీతో వస్తుంది, లింక్ తో వస్తుంది అనమాట. ఇది కూడా ఎస్విజి కూడా చేసుకోవచ్చు. మనకు యాక్చువల్గా జేపీజీకి ఈక్వల్ గా ఉంటది, ప్లస్ లింక్ తో వస్తుంది. అది ఇది చేసుకొని ఓన్లీ నేను సోషల్ మీడియాకి సంబంధించి అప్లోడ్ చేసుకుంటా, ఫేస్బుక్ లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తా అన్నప్పుడు ఎస్విజి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, డైరెక్ట్ అప్లోడ్ అవుతాయి. కానీ మనం ఏదన్నా వాట్సాప్ లో షేర్ చేస్తా, నేను వేరే ఇమేజ్ రెడీ చేసుకుంటా అన్నప్పుడు ఎస్విజి అనేది అంత క్లారిటీ కనపడదు. సో మనము జేపీజే సెలెక్టెడ్. దానికోసమే మనం ఎక్కడ పోయినా
ఎవరైనా మనం బయట పోయి డిజైన్ చేయించుకున్న వాళ్ళు కూడా జేపీజీలోనే ఇస్తారు మనకి. ఉమ్. మనకి డౌన్లోడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మనకు జేపీజీ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ కిక్ వస్తుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనపడుతుంది. మనకు డౌన్లోడ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. మనకి ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ ఇది క్లియర్డ్. ఇక్కడ ఓపెన్ చేసుకోవడం. ఇక్కడ ఫోల్డర్ కనపడుతుంది కదా, దీనిపైన ఇమేజ్ పైన మనం క్లిక్ ఇచ్చినా సరే ఎక్కడ డౌన్లోడ్ అయింది, ఎక్కడ స్టోర్ అయింది అనే ఫోల్డర్ చూపిస్తుంది మనకి. అది ఆటోమేటిక్ డౌన్లోడ్ అనేది ఒక డౌన్లోడ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చేసుకున్నా కూడా ఏదైనా డిజైన్ చేస్తే అందులోకే పెట్టేసుకోండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసినటువంటి ఎస్టర్డే చేసినట్టు కానీ ఇవన్నీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. నేను సిస్టంలో ఎక్కడ వర్క్ చేసినా ఏం చేసినా డౌన్లోడ్ ఆప్షన్ ఒకే ఫోల్డర్లోకి వచ్చింది. డే వైజ్ వస్తాయి. సో డే వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం తీసుకున్నది ఇది యువర్ పారాగ్రాఫ్ టెస్ట్ అనేది ఉంది. అదే మనం నేమ్ ఇచ్చినాం కాబట్టి అలాగే చూపిస్తుంది. ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్. రేపు వచ్చేసి కవర్ ఫోటో ఎలా చేయాలి, కొంచెం వీడియో టైప్ లో కూడా చేసుకోవచ్చు. అది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటి వరకు ఈ ప్రొఫైల్ ఫోటో చేసిన దాంట్లో కలర్ కాంబినేషన్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. డౌట్ వస్తే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. మీ డౌట్ మిగిలిన వాళ్ళకు కూడా క్లియర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు అడగలేకపోవచ్చు, మిగిలిన వాళ్ళు అడగచ్చు. ఆ డౌట్ అందరికీ క్లారిఫై అవుతుంది. మీకు ఇప్పుడు చేసిన డిజైన్ మనం లోగో తయారు చేసుకోవడం ఇది. సో ఇక్కడ పోస్టర్ డిజైన్ ఎలా ఉంటుందా సార్ ఏమైనా క్లాస్? పోస్టర్ డిజైన్ మనం రేపు చెప్తాం సార్. అదే సార్, కవర్ పేజీ, పోస్టర్, బ్యానర్ మొత్తం ఒకటేనేమి. దానికి అదే చెప్పి రేపు చెప్తాం సార్. సైజ్ పెట్టేసి రేపు చెప్తాం. అది ఇప్పుడు ఈ లోగో సంబంధించి మాత్రమే చెప్పాను. ఓకే. అది మనకి ఎలిమెంట్స్ లో మన డిజైన్ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చేశాను కదా, ఇక్కడ ఇది నేను ఇక్కడ ఆల్రెడీ మనకి రెడీమేడ్ ఉంది. ఇప్పుడు ఇది కూడా చక్కగా చెప్పేద్దాం. రెడీమేడ్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్ తీసుకోవాలి. ఆల్రెడీ విషయంలో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి రీప్లేస్మెంట్ చేసుకుంటావా, కొత్త పేజ్ క్రియేట్ చేసుకుంటావా అని అడుగుతుంది. మనకు అది అవసరం లేదు అనుకుంటే రీప్లేస్మెంట్, లేదు నాకు కొత్త పేజ్ అని నేను కొత్త పేజ్ తీసుకుంటున్నాను. నాకు అది డిస్టర్బ్ చేయకూడదు. కొత్త పేజ్ క్రియేట్ చేసిన ఇలా వస్తుంది. ఇది రెడీమేడ్. మన అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. మన వాయిస్ వస్తలేదు సార్, బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. సార్ వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ వస్తలేదు సార్. వాయిస్ వస్తుంది. ఇందాక ఎలా చేసుకోవాలి మన ఓన్ గా మళ్ళీ పోయింది. అది పైన ఉన్నది చూపించింది. మనం ఎలా కలర్ మనం వెళ్తే ఆటోమేటిక్ మనకు రెడీమేడ్ సైజ్ మనకు షర్ట్ దొరుకుతుంది. అలాగనమాట. ఇది మనకు నచ్చిన సైజు కలర్ మెట్ తీసుకొని ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవడమే. ఆల్రెడీ ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకొని మనకి ఇచ్చేసిన తీసుకోవచ్చు. ఇక్కడ మన స్టైల్ ఆల్రెడీ ఫాంట్ స్టైల్ ఉంటది. ఇక్కడ చిన్నగా ఉన్నది వంటి ఈ క్యాంపెయిన్ మనకు అవసరం అనుకుంటే పెట్టుకుంటాం. లేదు అనుకుంటే దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. మనకి అన్లాక్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తాయి. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే కంట్రోల్ Z కొడితే ఆటోమేటిక్ గా రీప్లేస్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఏదైనా ఫాంట్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మనకి ఇంకా అదర్ సర్వీస్ ప్రొఫైల్ ఫోటో కాదు,
బ్యానర్ ఫోటో కాదు, ఒక ప్రొఫైల్ ఇది ఒక రెడీమేడ్ టెంప్లెట్స్ ఇక్కడ దండిగా ఉంటాయి. ఇక్కడ డిజైన్, ఈ డిజైన్ లేకి మనకు కావాల్సిన మ్యాటర్ రీప్లేస్ చేయడమే ప్రతిదీ. ఇక్కడ ఇమేజ్ కావాలంటే మనకు కావాల్సిన ఇమేజ్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ దగ్గర చూపిస్తా, ఇక్కడ ఉంది నాది. ఇక్కడ నేను వేరే ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇక్కడ తీసుకొచ్చి ఇస్తా. ఇట్లా జస్ట్ ఆ ఇమేజ్ లకి అది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, ఐకాన్ ఆల్రెడీ డిస్టర్బ్ చేయద్దండి ఐకాన్ని. సో ఇక్కడ మనం తీసుకొని చేసేసుకోవచ్చు ఇవన్నీ. ఇది మనం ఒక డిజైన్, మనం ఏదైనా అదనంగా చేసే డిజైన్, నెంబర్ ఆఫ్ డిజైన్ చేసుకొని మనం చూపిస్తాం కదా, దానిలోకి ఇది సేమ్ డౌన్లోడ్ చేసుకోవడం, షేర్ ఆప్షన్ లోకి వెళ్ళేసి డౌన్లోడ్ ఆప్షన్ తీసుకుంటాం మొత్తం. ఈ పోస్టర్స్ తెలుగులో కూడా వస్తాయా సార్, రియల్ ఎస్టేట్ కి మీరు సంబంధించి? ఈ తెలుగులో కూడా మనం వాట్సాప్ లో టైప్ చేసుకోవాలి, కాపీ పేస్ట్ చేయాలండి. మనకు పాండ్స్ కొన్ని సెలెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి శివ అనేది ఒకే సబ్ చేస్తాయి, కానీ ఒత్తులు దీర్ఘాలు ఎక్కువ వచ్చినప్పుడు పాంట్ పగిలిపోతుంది, సపోర్ట్ చేయదు. కాబట్టి కాపీ పేస్ట్ ఓకే చేస్తుంది. ఇక్కడ ఒక తెలుగు ఫాంట్ ఒకటి తీసుకుంటున్నా, చేస్తా అయిపోయింది. ఇలా వస్తుంది మనకి తెలుగు ఫాంట్. అయితే మనం తీసుకున్నది ఎక్కడ డిస్టర్బ్ కాదు, వస్తుంది మనకి. ఇట్లా మనం కాపీ పేస్ట్ చేసుకుంటే మన ఫాంట్ అయితే ఎక్కడ డిస్టర్బ్ కాదు. మనం ఏదైతే పేస్ట్ చేసామో అదే వస్తుంది క్లారిటీగా. డైరెక్ట్ టైప్ చేసుకోవడానికి మాత్రమే సపోర్ట్ చేయదు, ఇది క్యాన్వాలోనే లేదు. కొన్ని మాత్రమే వస్తాయి, మనం ఏదైనా టైప్ చేస్తే తీసుకో. కాబట్టి అది కాపీ పేస్టే, తెలుగు మన ఫాంట్స్ అనేది కాపీ పేస్ట్. ఓకే సార్, ఈ సెషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏదన్నా మీకు డౌట్ వస్తే రేపు స్క్రీన్ షాట్ తీసి మన గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్ సార్, ఈ ప్రాక్టీస్ సెషన్ చేస్తే బాగా ఆప్షన్స్ అన్ని రేపు గుర్తుంటాయి సార్. కవర్ పేజీ చెప్తాను. ఇంకో వచ్చిన డౌట్, ఈ క్యాన్వా ద్వారా వెబ్సైట్ కూడా చేయవచ్చు, అదేమైనా చెప్తారా సార్? అది లేదా? వెబ్సైట్ డిజైన్ అనేది అది సపరేట్ వస్తుంది, క్యాన్వా ద్వారా చేసేది కాదు. ఆహా. ఓకే సార్, సెషన్ కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఇంకో క్లాస్ 8 to 9 రన్ అవుతుంది, సో వాళ్ళ కోసం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మేడం చెప్పండి. చేస్తాను. నెక్స్ట్ అన్నట్టు మీరే స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. స్టాప్ చేయరు. విశేష